వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వ్యవహారం గుంటూరు జిల్లా తుళ్లూరులో ఉద్రిక్తతకు దారితీసింది. రాజు అనే వ్యక్తి ఫిర్యాదుతో నందిగం సురేష్ ను అరెస్ట్ చేయగా పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆయన సతీమణి ఆందోళనకు దిగారు. అటు నందిగం సురేష్ నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదుదారుని భార్య ఆందోళన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో సురేష్ తో పాటు ఆయన సోదరుడు ప్రభుదాస్ బంధువులు దాడి చేశారని టీడీపీ కార్యకర్త రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు నందిగం సురేష్ ను అరెస్టు చేసి తుళ్లూరు పిఎస్ కు తరలించారు. టీడీపీ కార్యకర్త రాజు మద్యం మత్తులో నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాజుకు దెబ్బలు తగలడంతో గుంటూరు ఎయిమ్స్ కు తరలించారు. దీనికి సంబంధించి తుళ్లూరు పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజు అనే వ్యక్తి ఫిర్యాదుతో నందిగం సురేష్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ. ఇదిలా ఉంటే నందిగం సురేష్ ను పిఎస్ కు తీసుకెళ్లిన క్రమంలో అక్కడికి చేరుకున్న ఆయన సతీమణి తన భర్తను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక నందిగం సురేష్ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు తుళ్లూరు పిఎస్ కు భారీగా చేరుకున్నారు. మరోవైపు నందిగం సురేష్ తో తన భర్తకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితుడు రాజు భార్య లక్ష్మి వేడుకున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవ టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.